కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేస్తే ఏం చెప్తారంటే, పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాకు గిట్లాంటివన్నీ మస్తు కామన్, వందల ఏళ్ళ చరిత్ర ఉంది మా పార్టీకి అని ఏదన్నా వచ్చిందనుకోండి అలా పార్టీలా, అప్పుడు చెప్తారు వందల ఏండ్ల నుంచి తట్టుకొని ఉన్న పార్టీ మాది, ఓ మస్తు చరిత్ర ఉంది అది ఇదని చెప్తారు. మరి అంత చరిత్ర ఉన్న పార్టీ, అంత గొప్ప పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో ఎందుకోసం అసలు ఈ బతిలాడుకున్నాడు అంటారు చూసిర్రా, అదొకటే తక్కువ ఉంది. బతిలాడుకోవాలి లేకపోతే బెదిరియాలి. ఇప్పుడు మొత్తం అజారుద్దీన్ని మంత్రి పదవి ఇవ్వకపోతే, అజారుద్దీన్ రాకపోతే మొత్తం జూబ్లీహిల్స్లో ఏదో అయిపోతుంది అన్న లెక్కన, ఇక మాకు ఎవ్వరు లేరు దిక్కు, అజ్జుబాయ్ నువ్వే దిక్కు అన్న లెక్క అదే చేసిరు వాళ్ళు. ఇప్పుడు 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు. 6 ఖాళీలు ఉండే. ఇంకా ఆ 6 ఖాళీలలో మొన్న మధ్యలో 3 నింపిరు కదా, ఇప్పుడు ఇంకొక 3 ఖాళీలు ఉన్నాయి. నిజంగానే వాళ్ళు మంత్రివర్గ విస్తరణనే చేస్తున్నారు నార్మల్గానే అంటే, అది అసలు ఎన్నికలకి సంబంధం లేదు, నార్మల్గానే మంత్రివర్గ విస్తరణ జరిగింది అనుకుంటే కనుక ఆ 3 ఖాళీలు నింపేటోళ్ళు కదా. ఆ 3 ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు నింపిర్రు? ఇప్పుడు ఆ ఒక్కటి కూడా మైనారిటీనే ఎందుకు నింపిర్రు? జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీలు కాబట్టి, ముస్లింలు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా అజారుద్దీన్కి ఇచ్చిర్రు అనేది చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. దానికి వాళ్ళు మస్తు రీజన్స్ చెప్పొచ్చు. నిన్న ఇప్పుడు దాన్ని ఇక మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలు మాట్లాడుతుర్రు అంటే, 3 నెలల ముందు డిసైడ్ అయింది అటు. ఇది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలనేది 3 నెలల ముందు డిసైడ్ అయితే ఆయన ఎందుకు మరి 1-2 నెలల కిందట నేను జూబ్లీహిల్స్లో పోటీ చేస్తా అన్నాడు? జూబ్లీహిల్స్ టికెట్ నాదే అంటే ఇదే మహేష్ కుమార్ గౌడ్ కదా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది అన్నది. మరి ఆ రోజే చెప్పేటోళ్ళు కదా ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని. ఎందుకు ఇప్పుడు ఏదో ఉంటుంది కదా సామెత, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అనేది ఉంటారు చూసిరా. అట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మీరు అజారుద్దీన్కి ఇచ్చిర్రు అనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం కోసం ఇంకొకటి మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. 3 నెలల ముందు డిసైడ్ అయితే ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తా అన్నాడు? ఆయన క్యాండిడేట్ అవుతా అని కదా ఆయన అడిగింది. అక్కడ క్యాండిడేట్ నేనే అవుతా, నాకు ఇయ్యర్రి అని అడిగిండు కదా ఆయన 2-3 నెలల కిందటి వరకు కూడా. అంటే ఏది పడితే అది మాట్లాడతాం మేము మాట్లాడింది జనం నమ్ముతారు అనుకుంటే ప్రతిదీ ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ఏమైంది అంటే, మీరు మాట్లాడిన ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంటుంది. సరే అంతకుముందు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నప్పుడు కొంత మేనేజ్ చేయగలిగారు కావచ్చు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. రకరకాల సందర్భాలలో మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఉంది. ఇవాళ మీరు మాట్లాడిన మాటలు రేపటికి మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి తీయించుకుంటాం అన్న లెక్క కాదు. గతంలో 2 నెలల కిందటనే అనుకుంటా ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలనేది. నేను పోటీ చేస్తా అంటే మీరు అనుకున్నట్టుగా కాదు ఈడ అని ఇదే అజారుద్దీన్ ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. మళ్ళీ ఇవ్వాలనేమో నిన్నేం మాట్లాడతాడు, 3 నెలల ముందు డిసైడ్ అయింది ఇది ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలి అనేది అంటాడు. 3 నెలల ముందు విడిచిపెట్టారు, ముందు రోజు నాడు కూడా అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నట్ట కదా అంటే, ఏమో మరి నాకైతే తెలియదు అన్నాడు. మళ్ళీ తెల్లారైన మాట్లాడింది ఏంది, 3 నెలల ముందే తెలిస్తే ముందు రోజు నాడు ఏం మాట్లాడారు మీరు? కాబట్టి అంతా మీరు మాట్లాడేది అంతా అందరూ చూడరు. ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడే అయిపోతుంది, ఇట్లా గాల్లో కలిసిపోతుంది అన్న లెక్క ఏం లేదు, ప్రతిదీ రికార్డ్ అయ్యి ఉంటుంది ఒకటి. ఇంకోటి, ఇప్పుడు మొత్తం అజారుద్దీన్ లేకపోతే మాకు ఇక కాదు అన్న లెక్క బతిలాడుకుంటారు. ఇప్పుడు అజారుద్దీన్ పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేస్తే చూసినాం కదా మనం ఇంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిరు కదా ర్యాలీ, దానికి వెనకాల ఆల్రెడీ అజారుద్దీన్ని ఎక్కించుకొని తిరుగుతూనే ఉన్నారు వెహికల్ మీద. ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేయించిర్రు ఆయనతోని. ఇది ఒకటే కాదట, ఇంకొకటి చాలా మంది ఏమంటారు అంటే, ఇది ఒకటే కాదు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు బీహార్లో కూడా, బీహార్ కోసం కూడా తెలంగాణలో మైనారిటీ ఎవరు లేరు క్యాబినెట్లో అనేది ఒక మచ్చగా ఉంది కాబట్టి బీహార్ దానికోసం కూడా ఈడ అజారుద్దీన్ని పెట్టిర్రు అంటారు. ఎందుకంటే అజారుద్దీన్ తెలంగాణకే పరిమితమైన నాయకుడు కాదు కదా, క్రికెటర్గా ఆయన అందరికీ తెలుసు, చాలా పెద్ద క్రికెటర్ ఆయన. కాబట్టి మిగతా రాష్ట్రాలలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, అది బీహార్లో కూడా బీహార్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈడ మైనారిటీ
ముస్లిం ఓట్లు, పైగా జూబ్లీహిల్స్లో పోటీ చేసిండు ఆయన గతంలో, ఇదొకటి ఈక్వేషను. ఈయనను చూపించి బీహార్ దానికోసం కూడా రెండింటి కోసమని ఇప్పుడు అర్జెంటుగా అజారుద్దీన్ని ప్రమాణ స్వీకారం చేయించిర్రు అనేది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నిజానికి అది ఇంకోటి కూడా వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు పొద్దున ఇదే మరి వాళ్ళకి నెగిటివ్ అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే 6 నెలలల్లో ఆయనే ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాలి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుడుతోనే మొత్తం అయిపోయినట్టు కాదు. ఆయనే ఇప్పుడు ఎమ్మెల్యేగా లేడు, ఎమ్మెల్సీగా లేడు. ఎమ్మెల్సీగా వాళ్ళు నామినేట్ చేసి పంపించారు కానీ దాని మీద కేసు నడుస్తుంది. ఆల్రెడీ దాసో శ్రవణ్ వేసిన కేసు నడుస్తుంది. అది ఫైనల్ తీర్పు ఎట్లన్నా రావచ్చు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వద్దని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మరి? 6 నెలలల్లా ఈయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాలి. కాకపోతే కనుక మంత్రికి రిజైన్ చేయాలి. మంత్రివర్గంలో నుంచి ఆయన ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు 6 నెలల్లో ఏమున్నాయి? ఎమ్మెల్యే ఎన్నికల లేవు. సరే, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోర్రి, ఎందుకంటే ఈ 10 మంది ఉన్నారు కదా, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ మీద వేటు వేసిర్రు అనుకోర్రి. వేస్తే అక్కడ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి దాంట్లో వాళ్ళే పోటీ చేద్దాం అనుకుంటారు కదా. అక్కడ ఎవరిదన్నా టికెట్ అజారుద్దీన్కి ఇచ్చేందుకు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు. వాళ్ళ ప్లేసులలో వాళ్ళే పోటీ చేస్తామంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అదే హామీతో జాయిన్ అయ్యి ఉంటారు కదా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఎందుకు జాయిన్ అయ్యేటోడు? కాబట్టి ఆ ఎమ్మెల్యే అనేది మొత్తం క్లోజ్. అక్కడ ఆ ఆప్షనే లేదు. ఎమ్మెల్యే టికెట్ ఈయనకిచ్చే ఆప్షనే లేదు. ఇంకా ఉన్న ఆప్షన్ ఒక్కటే, అది ఎమ్మెల్సీ ఆప్షన్. ఆ ఎమ్మెల్సీ ఏది కావాలి? ఆయనే ఇప్పుడు కోర్టు కేసులో ఉంది కదా, అదొక్కటి మాత్రమే ఆయనకున్న ఆశ. ఒకవేళ అది కాకపోతే కనుక ఎమ్మెల్సీలు కూడా ఖాళీ లేవు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీలు ఏవి ఖాళీ లేవు. ఖాళీలు ఉంటేనే ఆయనకి ఇవ్వగలుగుతారు, ఖాళీ అయితే ఇవ్వగలుగుతారు. 6 నెలలలో కనుచూపు మేరల్లో ఎక్కడ కనిపిస్తలేదు ఒక ఎమ్మెల్సీ ఖాళీ అయ్యేది. మరి ఎట్లా ఫిల్ చేస్తారు? ఈయనని ఎట్లా ఫిల్ చేస్తారు? 6 నెలలలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి. కాకపోతే ఆయన మంత్రివర్గంలో నుంచి బయటికి రావాలి. గతంలో కూడా ఇట్లయినే ఉన్నాయి. గతంలో టీడీపీలో హరికృష్ణ ఉండే కదా, హరికృష్ణ ఎమ్మెల్యే కావడానికంటే ముందే మంత్రి అయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి అయిండు. ఈయన తాడు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే మూడో వ్యక్తినే మంత్రి అవుడు. అయితే గతంలో ఆయన ఇద్దరికి ఎగ్జాంపుల్స్లలో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది. హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి అయిండు, కానీ 6 నెలలలో ఆయన ఎన్నికయిండు. కానీ హరికృష్ణ కాక మంత్రి పదవి నుంచి రిజైన్ చేయాల్సి వచ్చింది. గతంలో హరికృష్ణ రిజైన్ చేసిండు. 6 నెలలు మంత్రిగా ఉండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏవి లేక మంత్రిగా రిజైన్ చేసిండు. ఆయన 6 నెలల మంత్రిగా మిగిలిపోయిండు. మరి ఈయన 6 నెలల మంత్రిగా మిగిలిపోతాడా లేకపోతే కంటిన్యూ అవుతాడా? అది కూడా తేలాల్సింది ఉంది. ఇప్పుడు ఆగమాగమైన మంత్రి పదవి ఇచ్చిర్రు చేసిర్రు, ఓకే, అది కంటిన్యూ చేస్తారా మీరు? అది కూడా తేలాల్సింది ఉంది. మరి ఇవాళ అజ్జుబాయి నువ్వే దిక్కు అని అన్నోళ్ళు రేపు పొద్దున అజ్జుబాయికి న్యాయం చేస్తారా? మైనారిటీలు ఇది కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు కనిపిస్తలేదేడా, ఖాళీ అయ్యే సీటు కనిపిస్తలేదు. మరి ఏం చేస్తారు? ఆయనని కావాలని చేసిర్రా? 6 నెలలల్లో ఎన్నికలు అయిపోతాయి కదా, ఇక అప్పటి వరకు బీహార్ ఎన్నికలు అయిపోతాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోతుంది, తర్వాత ఎటు అయితే అటు అవుతుంది. పెద్ద నష్టమేముంది మాకు, చేసినాము అని అంటాము, తర్వాత కాలేదు ఏం చేస్తాం మరి మేము, అవుతుంది అనుకున్నాం కాలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అది అలవాటే కదా. అధికారంలోకి రావడానికి ముందు ఏమన్నారు? 6 గ్యారంటీలు 420 హామీలు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? చేస్తాం అనుకున్నాం మేము, ఏం చేసినాం? ఈడేదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, ఖాళీ కుండలు కనిపించినాయి, మరి నేనేం చేయాలి అన్నాడు. అట్లా ప్లేట్ పిరాయించుడు వీళ్ళకి ఈజీ కదా. గతంలో చాలా చేసిరు కదా పథకాలు. 42% రిజర్వేషన్లు ఏమైంది బీసీలకి? చేస్తాం అనుకున్నాం మేము, కోట్లు కానిస్తలేవు కదా అని అడుకొచ్చిర్రు. చిత్తశుద్ధి ఉండాలి కదా దానికి చెయ్యడానికి. ఎట్లా చేయొస్తుంది, ఏం చేయొస్తుంది, ఎట్లా చెయ్యాలి, ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసిన తర్వాత చెయ్యాలి. కానీ కాంగ్రెస్ని అయితే ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే గతంలో కూడా అట్లనే చేసిరు కదా. మేము ఇస్తాము అనుకున్నాం కానీ పరిస్థితులు చక్కగా లేవు, బడ్జెట్ లేదు కాబట్టి మేము చేస్తలేము అని చెప్తున్నారు కదా మిగతాయి. అట్లనే ఇప్పుడు అజారుద్దీన్ కూడా మరేమన్నా బలి చేస్తారా అనేది కూడా చూడాల్సి వస్తుంది. ముస్లింలు మైనారిటీలు అది కూడా ఆలోచిస్తారు. నిజంగానే ఈయనకి ఇచ్చిర్రా, ఓన్లీ ఎన్నికల కోసం వచ్చిన మంత్రి పదవి ఇది, కేవలం 6 నెలల మంత్రిగా మిగిలిపోతాడు ఆయనే అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. చాలా సీరియస్ చర్చ అది. ఎందుకంటే మనకి కనిపిస్తలేవు కదా సీట్లు ఖాళీ అయ్యేటివి. కానీ కనిపించినా కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భయం పట్టుకుంది అనేది నిన్న మొన్న సీఎం గారు మాట్లాడుతున్న మాటలతోని, వాళ్ళు చేస్తున్న చేష్టలతోని జూబ్లీహిల్స్లో వాళ్ళకి ఓడిపోతారు అనే రిపోర్ట్లు ఉన్నాయి. ఓడిపోతారు అనే భయం పట్టుకుంది. ఓడిపోతారు
అనే దాని మీద నుంచే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అజారుద్దీన్ని మంత్రిగా చేసుడైనా, నిన్న ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు మాకు ఓటేయకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పినా, ఇంకా ఇయ్యాల ఏమి నాల్సి వస్తుందో, ఇంకా 5 రోజులు ఉంది ఆయన ప్రచారం. ఈ 5 రోజులలో ఇంకేమేమి ఆనిముత్యాలు బయటకు వస్తాయో చూడాలి. ఇంకేం మాట్లాడతారో, ఇంకేం బెదిరిస్తారో, లేకపోతే ఇంకేం చేస్తారు, ఇంకా కొత్త కొత్త స్టంట్లు ఏం బయటకు వస్తాయి, ఇంకా కొత్త కొత్త మాటలు ఏం బయటకు వస్తాయి, ఏం చేస్తారు ఏంది అనేది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కటి ఏం చేస్తుంది అంటే ఇవన్నీ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కటి దానికోసమని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకేం జరుగుతున్నాయి, ఇంకా ఏం జరుగుతాయి ఏంటిది అనేది మనకి పోతా ఉంటే, సీఎం గారు ప్రచారంలో పాల్గొంటా ఉంటే ఇంకా ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, జూబ్లీహిల్స్ ఓటర్లకి ఏం చెప్తాడు, ఏం మాట్లాడబోతున్నాడు అనేది తెలుస్తుంది.